अस्सलामुअलैकुम, వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఇవాళ వచ్చేసి థర్డ్ డే రంజాన్ ఉపవాసం రోజున ఇఫ్తియారీకి ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై చేశానండి. పాలక్ భాజీ, ప్రాన్స్ చేశాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తాను చూడండి. ఒక 3 to 4 ఆనియన్స్ మిక్సీలో పల్స్ మోడ్లో పెట్టి పేస్ట్లా చేసుకున్నాను బరకగా. ఒక చిన్న హాఫ్ పీస్ మాత్రం చిన్న స్లైసెస్గా చేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక కొన్ని ఉల్లిపాయలు వేసి కొంచెం జీలకర్ర వేసి, నేను మిక్సీ చేసుకున్నప్పుడు కూడా ఆ పేస్ట్లో వచ్చేసి ఉల్లిపాయతో పాటు కొంచెం జీలకర్ర, ఒక టమాటా కూడా యాడ్ చేశాను. ఆనియన్స్ వేగిన 2 minutesకి ఈ పేస్ట్ వేసి, ఆనియన్ పేస్ట్ వేసి కాసేపు వేయించాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి వేసి ఒక 2 minutes అలా వేయించిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఫిష్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. అంతే, అయిపోయింది ఫిష్ కర్రీ. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేశాను. ఫిష్ ముక్కలు వచ్చేసి చూపించినవి ఫ్రై కోసం కొన్ని తీసి పెట్టానండి. కొంచెం కొరియాండర్ లీవ్స్, కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని పక్క స్టవ్ మీద పెట్టేసి, పాలకూర అని ప్రాన్స్ కర్రీ అండి ఇది. కొంచెం ఆయిల్ వేసుకొని ప్రాన్స్ వేయించాను. ఆయిల్ ఎక్కువ వేసానని చెప్పి కొంచెం తీసేసాను. ఆనియన్, టమాటా అన్నీ వేయించుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసుకుంటానండి. మగ్గిన తర్వాత ఒక 2 minutes తర్వాత మధ్యలో కర్రీ ఒకసారి చూసి అయిపోయిందంటే కొరియాండర్ లీవ్స్ వేసి స్టవ్ ఆఫ్ చేశాను. ఫిష్ కర్రీది. ఇందులో వచ్చేసి కొంచెం ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపిన మసాలా పెట్టుకున్నానండి. ఇందాక ఫిష్ కర్రీలో కూడా ఆనియన్ పేస్ట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి ఉంచాను. నేను అల్లం వెల్లుల్లి వేయలేదనుకుంటారు. కొంచెం పేస్ట్ ఇందులో యాడ్ చేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని. మూత పెట్టి ఒక 2 minutes మగ్గించిన తర్వాత పాలకూర యాడ్ చేసుకోవాలండి. చాలా సింపుల్. పాలకూర అంతా వేసిన తర్వాత మూత పెట్టేయాలి. ఇది ఫిష్ ఫ్రై కోసమని గరం మసాలా, రెడ్ చిల్లీ, ఫుడ్ కలరు, పసుపు, సాల్ట్, కర్రీ లీవ్స్ అన్నీ వేసుకొని నేను తవ్వ మీద ఫ్రై చేసుకున్నానండి. ఆయిల్ తక్కువ తీసుకుంటుందని. వెనకాల పాలకూర కర్రీ పెట్టేసి ఈ స్టవ్ మీదే మళ్ళీ నేను ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఫిష్ ఫ్రై. 5 to 10 minutesలో అయిపోతుంది. ఫిష్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది కాబట్టి. తర్వాత వేడి చారు కూడా పెట్టాను. చారు అయితే నేను వీడియో తీయలేదండి, మామూలుగానే జీలకర్ర చారు పెట్టాను. రసం, కొంతమంది చారు అంటారు, కొంతమంది రసం అంటారు. అంతేనండి, సింపుల్గా ఇలా 1.5 hour 1 hour లోపే అయిపోయిందండి వంట. ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి, ఇలా ట్రై చేయండి. ఎక్కువ మసాలాలు ఏమక్కర్లేదు. మార్కెట్లో అమ్మే ఫిష్ మసాలా కూడా అక్కర్లేదండి. అల్లం వెల్లుల్లి, గరం మసాలా పౌడర్ ఉంటే చాలు. ఇగోండి ఫిష్ కర్రీ. ఇది వచ్చేసి చారు, వేడి ఇది వచ్చేసి నేను ఇలా ప్లేట్లో డిన్నర్ ప్రిపరేషన్ అండి మొత్తం. ఇఫ్తియారీ టైంలో అయితే మేము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ అయితే అన్ని బయట నుంచి తెప్పించాను, అందుకని ఆ వీడియో తీసుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.